నమస్కారం శ్రీహరి శర్మ గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. భీష్మాష్టమి. అసలు భీష్మాష్టమి అనగానే ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి అనేది చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది. అలాగే ఇందులో తర్పణాలు అని వింటాం. అది అంటే మామూలుగా మన పెద్దలకి ఆచరిస్తూ ఉంటాం, కానీ మరి భీష్ముడికి తర్పణం ప్రతి ఒక్కళ్ళు ఆచరించాల్సిన విధి విధానమైన ఎలాంటి ఈ సందర్భంలో ఈ భీష్మ అష్టమి వచ్చింది, అలాగే తర్పణాలు వదిలే విధి విధానం ఏంటి అనేది తెలియచేయండి. భీష్మాష్టమి అని అంటే భీష్ముడు మరణించినటువంటి రోజు. తనకి ఇచ్ఛామరణం అనేటువంటిది శంతనుడు, తండ్రి అయినటువంటి శంతనుడు ప్రసాదించినటువంటి గొప్ప వరం. అయితే వీక్షించేటువంటి ఆర్బీసీ ఆధ్యాత్మిక ప్రేక్షకుల్లో చాలామందికి 100కి 99 మందికి ఉండేటువంటి ఒక జ్ఞానం లేదా ఆలోచన, భీష్ముడు తండ్రి కోరిక మేరకు పెళ్లి చేసుకోను, నేను రాజరికం పట్టను అని ప్రతిజ్ఞ చేసినందుకు శంతనుడు మెచ్చి వరమిచ్చాడు అని చెప్పి చాలామంది సీరియల్స్ ద్వారానో సినిమాల ద్వారానో గ్రహించి అదే నిజం అనుకుంటున్నారు. కానీ అసలు సిసలైనటువంటి వ్యాస భారత ప్రకారము ఆ విధంగా జరగలేదు. ప్రతిజ్ఞ చేశాడు, భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి దేవవ్రతుడిగా ఉన్నటువంటి నామధేయం కాస్త భీష్ముడిగా మారిపోయింది. అంతేకాని వ్రతం అప్పటికి ఆ యొక్క వరం అనేటువంటిది శంతనుడు ఇవ్వలేదు. ఎందుకంటే మీలాగా నాలాగా పుట్టినటువంటి వాడే శంతనుడు. ఒక మానవుడికి వరమిచ్చేంత శక్తి లేదు. ఎప్పుడు మానవుడికనంటే అతను ఒక దేవతగానో మునీశ్వరుడిగానో ఉన్నప్పుడు ఆ సంబంధించినటువంటి వరం ఇవ్వవచ్చు. లేదా దేవతగా అంటే ఎటువంటి దేవతగా, తండ్రి మరణించిన తరువాత భీష్ముడు రాజైనప్పటికీ కూడా అతి సామాన్యుడిగా శ్రాద్ధం పెట్టమన్నప్పుడు ఏంటంటే, శ్రాద్ధం పెట్టేటప్పుడు సామాన్యుడిగా పెట్టాలి. బంగారు ముద్దలతో కూడా పెట్టేంత శక్తి ఉంది ఆయనకి రాజగృహంలో. కానీ పెట్టలేదు. నదీ తీరంలో సాధారణమైనటువంటి మానవుడు పెట్టే విధంగా పెడుతూ ఉంటే అకస్మాత్తుగా పరీక్షించదలిచి అతను చంద్రుని చెయ్యి ఇలా పైకి లేస్తుంది. లేచినప్పుడు గమనిస్తాడు, ఇది నా తండ్రిదే అని చెప్పి. కానీ శాస్త్రం ప్రకారం కాబట్టి దర్భల మీదనే పిండ ప్రదానం అంతా చేశాడు. అంతా అయిపోయిన తర్వాత శంతనుడు కనిపించి, నాయన నువ్వు ఎక్కడ నా చెయ్యి చూడగానే నా చేతిలో పిండమని చెప్పి నా చేతిలో పెడతావేమో అని అనుకున్నాను, కానీ నువ్వు ధర్మం తప్పకుండా ధర్మ ప్రకారం నువ్వు ఆచరించావు కాబట్టి నీకు ఇచ్ఛామరణాన్ని ప్రసాదిస్తున్నాను నా సంతోషముగా అని అప్పుడు చెబుతాడు. అది అక్కడ జరిగినటువంటిది. అందుకనే తను మరణం అనేటువంటిది అరివీర భయంకరుడు. 18 రోజులు జరిగినటువంటి మహాభారత యుద్ధకాలంలో 10 రోజులు యుద్ధం చేశాడు, ఆయన నిలువరించలేకపోయారు అని అంటే అర్థం చేసుకోండి భీష్ముడు ఎంతటి వాడు. చివరికి దొంగ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా దొంగతనం చేయకుండా ఉంటావు అని అడిగినట్టుంది. పోయి భీష్ముడి దగ్గరికి పాండవులందరూ వెళ్ళి, తాతాని మరణం ఎట్లా అని అడిగితే, అప్పుడు మగ ఆడకాని వ్యక్తి ఉండగా యుద్ధం చేస్తుంటే నేను యుద్ధం నిరాయుధుని అయిపోతానని చెప్తే, ఆ విధంగా అర్జునుడు చంపాల్సి వచ్చింది. అంటే నేల కూల్చాల్సి వచ్చింది, చంపలేదు సుమి, నేల కూల్చాల్సి వచ్చింది. తదనంతరం తను ఆ యొక్క యుద్ధరంగం నుంచి 10వ రోజు నిష్క్రమణ చేసిన తర్వాత సుమారు 54-58 రోజుల పాటు అంపశయ్యం మీద ఉన్నాడు. అదేదో మనం సినిమాల్లో చూపించినట్టుగా ఏదో పరుపులాగా అనుకుంటారు, కానీ అది ఆ బాణముల మీద శరీరాన్ని ఉంటే 54 రోజుల పాటు ఆ శరీరం ఉండకుండా ఒక్కొక్క ఇంచు ఒక్కొక్క రోజుకి కుంగిపోతూ అతను ఈ ఉత్తమమైన రోజు కోసం ఎదురు చూశాడు. మాఘశుక్ల అష్టమి రోజు వరకు. మాఘశుక్ల అష్టమి రోహిణీ నక్షత్రము సోమవారం అయి ఉండగా అప్పుడు తనువు చాలించాడు. పంచప్రాణాలు వదిలాడు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఈ 5 ప్రాణాలు పంచప్రాణాలు. ఈ పంచప్రాణాలని వదిలాడు కాబట్టే భీష్మ పంచక వ్రతం అని చెప్పి అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, భీష్మ ద్వాదశి వరకు వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ భీష్మాష్టమి రోజున ఖచ్చితంగా మనము ఆ భీష్ముడికి మనం తర్పణాలు వదలాలి. ఎందుకంటే ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయన సంతానమే మనమంతా. కాబట్టి మనం ఈ రోజున మనం ఆయనకి రుణపడి ఉన్నాం. అన్నిటికంటే గొప్పదైనటువంటి విశేషం ఏంటంటేనమ్మా, వీక్షించేటువంటి ఆర్బీసీ ఆధ్యాత్మిక ప్రేక్షకుల్లో మీరందరూ కూడా
ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ బాధలు పడ్డా విష్ణుమూర్తి దగ్గరికి దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేశారు కదా, ఆ కష్టాల నుంచి బయటపడినటువంటి సందర్భంగా మీకు జరిగే ఉంటుంది. ఎంతో ఉపశమనం లభించి ఉంటుంది. మరి అది ఎవరిచ్చారు? సాక్షాత్తు భీష్మ పితామహుడు మనకు అందించారు. భీష్మవాచ అని అంటారు. భీష్మ పితామహుడే గనక లేకపోతే ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం లేదు. మరి ఏదో ఒక సందర్భంలో విష్ణు అష్టోత్తరము, విష్ణు సహస్రనామ పారాయణం చేశాం కదా. మనము చిన్నప్పటి నుంచి మనం స్కూల్లో మనం డబ్బు కట్టి చదువుకున్నాం, కానీ గురువుని గౌరవించాం. అలాగే గురుభక్తిగా అతనికి ఏదన్నా సంబంధించి చేశాం. ఎప్పుడు దారిలో కనబడ్డ ఆశీర్వచనం తీసుకుంటాం, కృతజ్ఞత. మరి ఆ పాటి కృతజ్ఞత భీష్ముడి పట్ల చూపించాలి కదా. ఎందుకంటే మనం విష్ణు సహస్రనామం చదువుతున్నాము, మన కష్టాల నుంచి బయటపడ్డామంటే మహానుభావుడు ఎవరు? ఆయన. మరి ఆయనకి కృతజ్ఞతగా మనం చెల్లించాల్సినటువంటిది ఈ భీష్మాష్టమి రోజే. ఈ రోజున ఆయన కోసం తర్పణాలు వదలాలి. అయితే ఎవరు ఈ తర్పణాలు వదలొచ్చు అని అంటారు? అందరూ వదలవచ్చు, కానీ ఆడవాళ్ళు వదలడానికి లేదు. ఓకే. ఆడవాళ్ళకి నిషిద్ధము. తండ్రి ఉన్నవాళ్ళు వదలవచ్చు, తండ్రి లేని వాళ్ళు కూడా వదలవచ్చు. మనకు శాస్త్రం ప్రకారం, నిర్ణయ సింధు ప్రకారము, ధర్మసింధు ప్రకారము తండ్రి ఉన్నవాళ్ళు, తండ్రి లేని వాళ్ళు ఎల్లరూ మగవాళ్ళు వదలాల్సినటువంటిది భీష్మ తర్పణము, యమ తర్పణము. ఇవి రెండు. మిగతావి ఇంకా తర్పణాలు వదిలిస్తే తండ్రి లేని వాళ్ళే వదలాలి. వయసు అంటే ఇప్పుడు మగపిల్లలే వదలాలి అని అన్నారు కదా, మరి కొంతమంది ఉపనయనం అయి ఉంటుంది, ఉపనయనం కాని వాళ్ళు, అన్య కులస్తులు అయినా కానీ ఎవరైనా కానీ ఈ తర్పణాలు వదలాల్సిందే. చిన్న పిల్లల దగ్గర నుంచి మగపిల్లలు వదలాల్సిందే. ఇంకొకటి మనకు వ్యాస భగవాన్ల వారు చెప్పినటువంటి మాట ఇక్కడ మీకు గుర్తు చేస్తానమ్మా. ఏం చెప్పాడు అనంటే, శుక్లాష్టమ్యాం తు మాఘస్య దద్యాత్ భీష్మాయ యో జలం సంవత్సర కృతం పాపం తత్క్షణాత్ దేవనశ్యతి అన్నారు. అంటే ఏ మానవుడైతే మాఘమాసమునంది శుక్లపక్షం అష్టమి తిథి రోజున భీష్ముడి కొరకై తర్పణాదులు వదలరో వారు సంవత్సరం క్రితం చేసినటువంటి పుణ్యమంతా నశించిపోవును అని వ్యాస భగవానుల వారి యొక్క మాట ఇది. మీ మాటో నా మాటో ఎల్లయ్య పుల్లయ్య మాట కాదు. ఈ కలియుగానికి గురువైనటువంటి వేదాల్ని విభజించినటువంటి మహా జ్ఞాని యోగి వ్యాస భగవాను చెప్పాడు. ఇక ఆయన వ్యాసుడు చెప్పిన తర్వాత మనం పురాణాలు చదువుతున్నామంటే ఆయన మాటగా చదువుతున్నాం, వేదాలు చదువుతున్నామంటే ఆయన భిక్ష. ఒక్క రాశిని 4 భాగాలుగా విభజించాడు. మరి ఆయన ఈ మాట కూడా అన్నాడమ్మా. కాబట్టి మనం భీష్మ తర్పణం వదలకపోతే మనం చేసుకున్న పుణ్యమంతా పోతుంది. ఆయన కోసం ఒక 10 నిమిషాలు కేటాయించలేమా? అయితే తర్పణం వదలాలి అంటే ఎలా? ఏదైనా మంత్రం ఇంట్లో అయితే చేయడానికి వీల్లేదమ్మా. ఇంటి బయట ఒక మంచి శుభమైనటువంటి ప్రదేశం చూసుకొని భీష్ముడికి తర్పణం వదిలేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. బ్రాహ్మణులు, యజ్ఞోపవీతం ఉన్నటువంటి బ్రాహ్మణులు, వైశ్యులు, అలాగే క్షత్రియులు, విశ్వబ్రాహ్మణులు, పద్మశాలీలు వీళ్ళైతే వాళ్ళు సంధ్యావందనం చేసుకుంటారు కాబట్టి సంకల్పం చెప్పుకుంటారు. మిగతా కులస్తులకి ఈ సంకల్పం చెప్పుకునే అవకాశం ఉండదు కాబట్టి వీలైతే బ్రాహ్మణుని పిలిపించుకొని చేయించుకోవచ్చు. లేదు అన్నప్పుడు చక్కగా నమస్కారం చేసుకొని ఒక్కసారి గణపతికి ప్రార్థన చేసుకొని భీష్ముడికి తర్పణం వదలాలనుకుంటున్నాను గణపతి దేవ, నాకు అనుజ్ఞని ప్రసాదించు, అనుగ్రహించు అని చెప్పి మనసులో చెప్పుకొని తదనంతరం భీష్మ తర్పణానికి సంబంధించి ఈరోజు ఏ రోజైనా మంచి రోజు, కాలము, వారము, నక్షత్రము అన్నీ కూడా కలిసి ఉన్నటువంటి ఈ రోజున భీష్మ తర్పణం చేస్తున్నానని చెప్పి ఆ నీళ్లు తీసుకుని వదిలిపెట్టాలి. తదనంతరం ఇక ఒకటేనా అండి? అది కేవలం సంకల్పం మాత్రమే. ఇప్పుడు చెప్పినటువంటి దానికి చేసుకోవాలి. తర్పణాలు వదిలేటప్పుడు ఇక్కడ మనము నీటిని ఈ బొటన వేలికి అద్దుకుంటే, నల్ల నువ్వులు ఇలా అద్దుకొని అప్పుడు చేతిలో నీరు తీసుకొని ఇప్పుడు చెప్పబోయేటువంటి దాన్ని విధానంగా చెప్పుకోవాలి. ఏమని చెప్పాలి? వైయాఘ్రపాద గోత్రం సాంకృతి ప్రవరం గంగాపుత్ర వర్మాణం తర్పయామి 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 అని 3 సార్లు వదలాలి. నీళ్లు అరచేతిలో తీసుకోవాలి. అలా మనం ఈ తడిపినటువంటి వేలిని నల్ల నువ్వుల్లో తడిపేసేసి నీళ్లు ఈ విధంగా అరచేతిలో తీసుకొని వైయాఘ్రపాద గోత్రం సాంకృతి ప్రవరం గంగాపుత్ర వర్మాణం తర్పయామి గంగాపుత్ర వర్మాణం తర్పయామి గంగాపుత్ర వర్మాణం తర్పయామి అని 3 సార్లు వదలాలి. అలాగే మళ్ళీ ఇంకొకసారి వైయాఘ్రపాద గోత్రం సాంకృతి ప్రవరం భీష్మవర్మాణం తర్పయామి భీష్మవర్మాణం తర్పయామి భీష్మవర్మాణం తర్పయామి. అలాగే మళ్ళీ
వైయాఘ్రపాద గోత్రం సాంకృతి ప్రవరం అపుత్రవర్మాణం తర్పయామి ఇలా 3 సార్లు వదలాలి. తదనంతరం దోసిళ్లలో నీళ్లు తీసుకొని అర్ఘ్యం ఇవ్వాలి ఆయనకి. ఏంటి ఏమని ఇవ్వాలి? భీష్మ శాంతనవో వీర సత్యవాదీ జితేంద్రియ అభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం ఇదమర్ఘ్యం సమర్పయామి అని వదలాలి. తర్వాత వైయాఘ్రపాద గోత్రాయ సాంకృతి ప్రవరాయ చ అపుత్రాయ దదామ్యేతత్ ఉదకం భీష్మవర్మణే ఇదమర్ఘ్యం తర్పయామి 3 సార్లు వదలాలి. తర్వాత 3వసారి వసూనామావతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే ఇదమర్ఘ్యం సమర్పయామి అని వదిలేస్తే సరిపోతుందమ్మా. ఇప్పుడు మీరు చెప్పినవి నోరు తిరగకనో లేకపోతే అది అలవాటు లేక చెప్పడం అంటే కష్టం అవుతుంది కదా, మీరు చెప్పేది ప్లే చేసుకుంటూ అయినా కానీ ఇప్పుడు మన వీడియో ఉంది కదమ్మా, ఈ వీడియోని లైక్ చేసుకుని పెట్టుకుంటే వాళ్ళ లైక్డ్ వీడియోస్లో ఉండిపోతాయి. చేసేటప్పుడు దాన్ని సెట్టింగ్స్లోకి వెళ్ళి స్లోగా, ఇప్పుడు 0 ఉంటుంది, మైనస్లోకి పెట్టుకుంటే ఆ వీడియో స్లోగా ప్లే స్పీడ్ తగ్గించుకుంటే స్లోగా అవుతుంది. అప్పుడు చేసుకోవచ్చు ఆ విధంగా. లేదా వైయాఘ్రపాద గోత్రములో సాంకృతి ప్రవరంలో జన్మించిన గంగాపుత్ర నీకు తర్పణం వదులుతున్నాను అని చెప్పి వదలడం సులభమైన భాష. అలాగే వైయాఘ్రపాద గోత్రంలో సాంకృతి ప్రవరంలో జన్మించిన భీష్మవర్మ అంటే క్షత్రియుడు, వర్మ అంటే క్షత్రియుడు, భీష్మవర్మ నీకు అర్ఘ్యమిస్తున్నాను, నీకు తర్పణం వదులుతున్నాను అని చెప్పి అలాగే వైయాఘ్రపద గోత్రం సాంకృతి ప్రవరం పుత్రులు లేనటువంటి భీష్మ నీకు తర్పణం వదులుతున్నాను అని చెప్పి వదిలినా చాలు. రైట్, చాలా సులభమైన పద్ధతిలో చెప్పారు కాబట్టి ఎవరి అనుకూలం ప్రకారం వాళ్ళు ఈ విధంగా ఆచరించుకుంటే కనుక భీష్మాష్టమి రోజున చేసుకోవచ్చు. ఎందుకు వదులుకోవాలంటేనమ్మా, మనకు మరణించిన తర్వాత పితృదేవతలు 3 వ్యవస్థల్లో ఉంటారు. వసువులు, ఆదిత్యులు, రుద్రులు. ఈ 3 వ్యవస్థల్లో మొట్టమొదటి వ్యవస్థ వసువులు. ఈ వసువుల్లో అష్టవసువులు అని అంటారు. ఈ అష్టవసుల్లో ఆఖరి వాడే ఈ దేవవ్రతుడు. వీరి అష్టవసులు ఎందుకు ప్రాముఖ్యత అంటే, మనం ఈ లోకంలో గతించినటువంటి పితృదేవతలకి తర్పణాలు పిండ ప్రదానాలు చేస్తాం కదమ్మా, ఆ చేసిన ఫలితాన్ని వసువులు ద్వారా మనకు పితృదేవతలకి చెందుతుంది. అది అందుకని వసువులు ఇంపార్టెంట్. ఇక్కడ భీష్ముడు కేవలం మానవుడిగా కంటే కూడా పితృలోకంలో ఉండే వ్యవస్థలో ఉండే దేవజాతికి చెందినటువంటి వాడు కాబట్టి, మానవ రూపాన్ని ధరించిన వాడు కాబట్టి మనకందరికీ తాత. అందుకే భీష్మ పితామహుడు అన్నారు. మరి అట్లాగే ధృతరాష్ట్రుని ధృతరాష్ట్ర పితామహ లేదా ఇంకేదైనా పిలవలేదే, అలాగే పాండురాజును పిలవలేదే, ధర్మరాజును పిలవలేదే. ఎంతోమంది ఉన్న పితామహ అనే శబ్దం భీష్ముడికి ఒక్కడికే ఉంది. మీకు ఏ రామాయణంలో కానీ చూడండి, లేకపోతే ఇంకెక్కడైనా కానీ ఏ పురుషునికి పితామహ శబ్దం ఇవ్వలేదు. పితామహ అంటే తాత, మనకు తాత అంటే మనమందరం ఆయన మనవళ్ళం. రైట్. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం ఏంటంటే, మేము ఎన్నో పూజలు చేస్తున్నాము, ఎన్నో ఆచరిస్తున్నాం, కానీ మాకు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు అని అనుకునే వాళ్ళకి ఇదొక రెమెడీగా కూడా పనిచేస్తుంది అంటారా? తప్పకుండా పనిచేస్తుంది. ఎందుకంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే మనం ఈ రోజున 5 వేళ్ళు నోట్లోకి పోతున్నాయి అని అంటే మన గొప్పతనం కాదు. మన పిల్లలు ఇలా ఇంజనీరింగ్ చదివి అలా లక్షల జీతాన్ని ఎత్తుకుంటున్నారంటే వాళ్ళ శక్తియుక్తులు ఒప్పుకోవచ్చు, కాదనట్లేదు. ఆ యొక్క తెలివితేటలు జ్ఞానం రావాలన్నా మన పితృదేవతల డీఎన్ఏనే కదా. వాళ్ళు గతించినటువంటి వాళ్ళ యొక్క అనుగ్రహం మన మీద ఉంటేనే మనం అన్ని రకాలుగా సంతోషంగా ఉంటాం. కాబట్టే ఒక 30 ఏళ్ల నుంచి ఎందుకు అకాలమైనటువంటి అశాంతితో కూడుకున్న జీవన విధానము, సంతృప్తి లేని జీవనము, ఎంత సంపాదించినా పొందలేకపోవడము, ఆనందంగా గడపలేకపోవడం అంటే ఈ పితృ కార్యక్రమాలు అనేటివి మర్చిపోయాము. అందువల్లనే మనకి ఈ సమస్యలు. కాబట్టి చక్కటి ఆలోచన వచ్చిందమ్మా మీకు. ఇదంతా కూడా పితృదోషము అనేటువంటి దోషం వల్ల ఉంటుంది. అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా ఈ పితృదోషానికి సంబంధించినటువంటిది వివరణ మన ఆర్బీసీ ఆధ్యాత్మిక ప్రేక్షకులకి ఇద్దాం. తప్పకుండా సందర్భం వచ్చింది కాబట్టి డెఫినెట్గా దాని గురించి మాట్లాడదాం. అలాగే ఇప్పటి వరకు ఎన్నో పూజలు చేశాము అని అనుకునే వాళ్ళు ఇదొక్కటి కూడా ఇంకా మీ నిత్య జీవితంలో ఎవ్రీ ఇయర్ ఈ భీష్మాష్టమిని జరుపుకుంటూ ఉంటే మీ సమస్యల నుంచి మీరు బయటపడిన వాళ్ళు అవుతారు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.